మదర్స్ నీకు ఏ సినిమా అంటే ఇష్టం? విరూపాక్ష. ఓహో, మరి నీకు బావా? నాకు ఆ ఆ సినిమా అంటే ఇష్టం. ఏంటి? అదే అదే ఆ ఆ సినిమా ఉంది కదా నితిన్ది, ఆ సినిమా అంటే ఇష్టం అని చెప్తున్నా. ఓహో, అవును, నువ్వు పెళ్లికి వెళ్తానన్నావు కదే, మళ్ళీ వచ్చేవి? మనసు మార్చుకున్నా. నేను కూడా మీతో పాటు టీవీ చూస్తా. రోజు నాకు సినిమా చూపిస్తున్నావు కదా, ఆ చాలని మళ్ళీ సినిమా చూడాలా? జరుగు. నేను ఇప్పుడు ఒక హర్రర్ మూవీ పెడతానే, నన్ను చూస్తావు సినిమా చూడు. అక్కడ ఇంకా దయ్యం రాలేదు. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. రైట్, పళ్ళు రాలుతాయి. దయ్యం వస్తే పక్కనున్న నన్ను పట్టుకోవాలా గానీ దాన్ని పట్టుకుంటావే? అక్కడ ఆ దెయ్యాన్ని చూసి భయపడి ఈ దెయ్యాన్ని ఎలా పట్టుకోగలనే? అవునా? వసే, నువ్వు అటు వెళ్ళు. నువ్వు పైకి లే. ఇదిగో మదర్, నేను వస్తున్నాను. ఆగు. ఏంటి, నా చెల్లెలు ఉందని చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? అంటే మరదలే కదా అని. ఇంకోసారి నా చెల్లితో క్లోజ్ గా కనపడ్డావి అనుకో, రేపు ఈ పాటికి ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఏ, నువ్వు ఊరు వెళ్తున్నావా? ఇవే తగ్గించుకుంటే బాగుపడతావు. తోలు తీస్తా, జాగ్రత్త. అర్థమైంది. మొగుడిని పట్టుకుని తోలు తీస్తానంటావే, నీకు ఇచ్చిన డోసు సరిపోలేదు అనుకుంటా, పెంచుతా, డోసు పెంచుతా. రండి రండి రండి. చూసావరా మనం అంటే ఎంత రెస్పెక్ట్. పైపులు పగిలిపోయింది, పై బాత్రూంలో వెళ్ళి రిపేర్ చేయండి. అసలు మమ్మల్ని ఎవరు అనుకుంటున్నారా నువ్వు? పైపులు రిపేర్ చేయడానికి వచ్చిన పంబర్స్ అనుకున్నాను. కొడితే ముఖం పచ్చడైపోద్దా. అసలు ఎవడరా నువ్వు? ఈ ఇంట్లో పనోన్ని. మరి నువ్వు అలా లేవే. మీరు మాత్రం పైపులు పీచే వాళ్ళగా ఉన్నారు. అసలు ఎవడరా నువ్వు? లోపలికి వెళ్ళి మీ అయ్యగారి పిల్ల. కుదరదు. ఎందుకు కుదరదురా? మా అయ్యగారు ఇందాకే బయటికి వెళ్ళారు, లోపలికి వెళ్ళి ఎలా పిలుస్తా? రాజుగారు వచ్చారని చెప్పు, పరిగెట్టుకుంటూ వస్తారు. ఏంటి, పరిగెత్తుకుంటూ వస్తారా? ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్ రా? మా అయ్యగారు బైక్ మీద వెళ్ళారు, మళ్ళీ బైక్ మీదనే వస్తారు, పరిగెత్తుకుంటే ఎలా వస్తారు? ఎందుకు కుదరదా? నీ అబ్బా, మేము వచ్చామని మీ అయ్యగారికి చెప్పావు. సారీ సారీ అండి, మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి, మా అయ్యగారు ఫోన్ చేసి చెప్తారు. అది అలా రా దారికి.